హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాం. స్టూడియో ప్రో యూస్ చేసి ఒకసారి మెంటిక్ స్పాట్ యూస్ చేసి ఒకసారి ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం. ఇప్పుడు బేసిక్గా ఒక హ్యాండ్స్ ఆన్ చేద్దాం. అదేంటంటే లెర్నో యాప్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. రిక్వైర్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. అది చేయడానికి మనకు కావాల్సిన స్టెప్స్ ఏంటి, ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి. సో ఈ హ్యాండ్స్ ఆన్ చేసిన తర్వాత హోప్ మీరు ర్యాపిడ్ ఎగ్జామ్కి సరిపడా డీటెయిల్స్ అన్నీ వస్తాయనుకుంటున్నాను. సో రిక్వైర్మెంట్ బేసిక్గా ఏంటి ఇక్కడ మనకి ఒక జిమ్మి అనేవాడికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఎగ్జాంపుల్, ఒక ఇన్స్టిట్యూట్లో వాడు అంటే డిఫరెంట్ టెక్నాలజీస్ అనేది టీచ్ చేస్తాడు, డిఫరెంట్ క్లాసెస్ చెప్తాడు. సో ఆ ఇన్స్టిట్యూట్ అనగా మనకి ఏముంటుంది, బేసిక్గా డిఫరెంట్ టీచర్స్ ఉంటారు, వాళ్ళు క్లాసులు చెప్తారు, స్టూడెంట్స్ అనేది క్లాసులు అటెండ్ అవుతారు. వాడి ఇన్స్టిట్యూట్ అనేది మల్టిపుల్ లొకేషన్స్లో ఉంది. సో వాడి డేటా అంతా ఎలా మ్యానిపులేట్ చేస్తుంటే, ఒక స్టూడెంట్ వచ్చి రిజిస్టర్ అయితే కనుక వాడు ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఇస్తాడు. ఒక స్టూడెంట్ మోర్ దాన్ వన్ కోర్స్ అటెండ్ అవ్వచ్చు వాడి ఇన్స్టిట్యూట్లో. సో ఓవరాల్ ఈ అంత ప్రాసెస్ మెయింటైన్ చేయడానికి కూడా ఎక్సెల్ యూస్ చేసేవాడు ఇంకా. సో దానివల్ల డిఫికల్టీ ఏంటంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చాడు, టూ కోర్సెస్ రిజిస్టర్ అయ్యాడు. సో మేబీ ఈ ఎక్సెల్లో టూ ఎంట్రీస్ ఉంటాయి వాడు. సో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, వాడు ఒక కోర్స్ కంప్లీట్ అయింది, ఇంకో కోర్స్ కంప్లీట్ అవ్వలేదు, ఇన్ ప్రోగ్రెస్. వాడు సెర్చ్ చేయాలంటే ఇదంతా ట్రాక్ చేయడం డిఫికల్ట్ బేస్ ఇంకా బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగే కొద్దీ. సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వమంటాడు మనం. సో దానికి మనం మెండిక్స్లో ఒక అప్లికేషన్ చేసేస్తాం, వెబ్ అప్లికేషన్. సో మనకి రిక్వైర్మెంట్ అర్థం ఫస్ట్ దీంట్లో ఈ యాప్ చేయాలంటే మనకి ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్ ఏంటో రిక్వైర్మెంట్ ఏంటో అర్థం చేసుకోవాలి, ప్లస్ దాన్ని అనలైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లోకి వచ్చేంటి, రిక్వైర్మెంట్ అర్థమైంది కదా మీకు. సో రిక్వైర్మెంట్ ఏంటి, ఒక ఇన్స్టిట్యూట్కి మనం ఒక అప్లికేషన్ చేయాలి. సో అప్లికేషన్ ఎలా ఉండాలి, అప్లికేషన్ యూజ్ చేసేవాడు డేటా మేనేజ్ చేస్తాడు. ఏ డేటా మేనేజ్ చేస్తాడు, వాడు ఏ కోర్సెస్ చెప్తాడనే డేటా మేనేజ్ చేసుకోవాలి, రిజిస్టర్ అయ్యే స్టూడెంట్స్ మేనేజ్ చేసుకోవాలి, టీచర్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళ షెడ్యూల్ మేనేజ్ చేసుకోవాలి. ఇది బేస్డ్ ఆన్ లొకేషన్ మళ్ళీ ఇలా మేనేజ్ చేసుకోవాలి. సో మనం ఈ కోర్స్లో ప్రస్తుతానికి మనం ఈ పాయింట్స్ అన్నీ గోత్రు అవుతాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఇప్పుడు చెప్పాను నేను. నెక్స్ట్ మనం ఏమేం కావాలి బేసిక్గా ఇక్కడ ఈ అప్లికేషన్ చేయాలంటే, మనకి ఒక అప్లికేషన్కి వచ్చేసరికి మనకి బేసిక్గా టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ అండ్ యూఐ పార్ట్, సెకండ్ బ్యాక్ అండ్, థర్డ్ వచ్చి సెక్యూరిటీ. సో సెక్యూరిటీ అనేది బేసిక్గా ఫ్రంట్ ఎండ్, దీనికంటే ఎండ్ యూజర్ చూసేది ఫ్రంట్ ఎండ్. సో వాడికి బ్యాక్ ఎండ్ బిజినెస్ లాజిక్ ఏమవుతుందో తెలియదు, ఆర్ ఇన్సైట్ వాడికి ఎంటర్ చేసినట్టే అక్కడికి ఎలా ఏం చేస్తాడో వాడి. లెట్సే వాడికి డేటా ఎక్కడి నుంచి కనిపిస్తుంది. లెట్సే ఒక స్టూడెంట్ వచ్చాడు, వాడు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ చూసాడు, ఆ కోర్సెస్ వాడు ఎంటర్ చేయడు. సో సమ్వన్ ఎంటర్ చేస్తారు, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కోర్సెస్. సో ఎవరు ఎంటర్ చేస్తారని వాడికి తెలియదు, బట్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ వాడు చూస్తారు, అది ప్రీ డిఫైన్డ్ డేటా. దీన్నే మనం మాస్టర్ డేటా కూడా అంటాం. సో అది అయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, సెలెక్ట్ చేసుకుని వాడు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎన్రోల్ అంటాడు. అంటే ఏమవుతుంది బేసిక్గా, వాడు ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు, జాయిన్ అయ్యాడు, ఆ కోర్స్కి ఎన్రోల్ అయ్యాడు. సో ఇదేం ప్రాసెస్ అంటే ఏంటంటే, వాడు ఇన్పుట్ ఇస్తాడు ఈ కేసులో. సో అలాగే ఒక అప్లికేషన్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ నుంచి మనకి ఇన్పుట్ వస్తుంది డేటా, లేకపోతే ఆల్రెడీ కొంత డేటా బ్యాక్ ఎండ్లో ఉంటుంది. ఆ బ్యాక్ ఎండ్ అనేది డేటాబేస్. ఆ డేటాబేస్లో ఏముంటాయి మనకి, బేసిక్గా ఎంటిటీస్ ఉంటాయి, ఆ టేబుల్స్ అంటాం మనం వాటిని. సో మెండిక్స్లో ఇప్పుడు మనం చూడాల్సింది ఈ రిక్వైర్మెంట్లో ఏ టేబుల్స్ కావాలి మనకి, ఏ పేజెస్ క్రియేట్ చేయాలి, ప్లస్ సెక్యూరిటీ అంటే ఏంటి బేసిక్గా మెండిక్స్లో. సెక్యూరిటీ అనేది దేనికంటే మనకి టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి సెక్యూరిటీకి ఇప్పుడు. సో ఒక అప్లికేషన్ తీసుకుంటే ఆ యాప్ యూస్ చేసే యూజర్కి ఏ యాక్సెస్ ఉండాలి, ఏ సెక్యూరిటీ ఉండాలి. సెక్యూరిటీ అనేది ఏం డిఫైన్ చేస్తుంటే బేసిక్గా ఆథెంటికేషన్, ఆథరైజేషన్ అంటారు సెక్యూరిటీ టూ పార్ట్స్లో. ఆథెంటికేషన్ అంటే ఓకే, ఈ యాప్ని యూస్ చేసుకోవడానికి వీడికి యాక్సెస్ ఉందా లేదా, అది లెట్స్ సే ఎంటర్ప్రైజ్ యాప్ అయితే. లేదు, లెట్స్ సే ఫ్రీ యాప్, లెట్స్ సే అమెజాన్ తీసుకుందాం. అమెజాన్ తీసుకుంటే మీకు ఎవరైనా ఏ యూజర్ అయినా కూడా అనానిమస్ యూజర్ కింద అమెజాన్ బ్రౌజ్ చేయొచ్చు. బట్ పర్టికులర్ యూజర్ ఒక ఆర్డర్ పెట్టుకోవాలి అంటే వాడు రిజిస్టర్ అవ్వాలి, లాగిన్ అవ్వాలి. సో అది యాక్సెస్ సెక్యూరిటీలో. నెక్స్ట్ ఆథరైజేషన్ ఏంటంటే, ఓకే వీడికి లాగిన్ అయ్యాడు ఒక, ఎలాగంటే ఒక యూజర్ కింద ఆర్ వెండర్ కింద. సో ఇద్దరికి రోల్స్ డిఫరెంట్ అమెజాన్లో.
వెండర్ అనేవాడు ఏం చేస్తాడు, వాడు ప్రొడక్ట్స్ అమ్ముతాడు. సో వెండర్ అనేవాడికి ఏం యాక్సెస్ ఉంటుందంటే వాడి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకోవడానికి, అప్డేట్ చేయడానికి, ప్రొడక్ట్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి వాడికి యాక్సెస్ ఉంటుంది. అదే యూజర్ అనేవాడికి ప్రొడక్ట్స్ పర్చేస్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది. ఈ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కనుక సెక్యూరిటీలో ఎలా హ్యాండిల్ చేస్తాం ఇండెక్స్లో, అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్లో బేసిక్గా ఈ రిక్వైర్మెంట్ ప్రకారం ఎప్పుడైనా మెండిక్స్ అనేది డేటాబేస్ డ్రివెన్. సో ఫస్ట్ మనం ఒక రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత సొల్యూషన్ ప్రపోజ్ చేసిన తర్వాత ఆ రిక్వైర్మెంట్లో డేటాని ఎలా స్టోర్ చేస్తాం. ఒక రిక్వైర్మెంట్కి బేసిక్గా కొంత మాస్టర్ డేటా ఉంటుంది. మాస్టర్ డేటా అంటే ప్రీ డిఫైన్డ్ డేటా అనమాట. ఆ డేటా ఉంటేనే మనకి యాప్ రన్ అవుతుంది. ఇప్పుడు అమెజాన్ రన్ అవ్వాలంటే వాడు ప్రీ డిఫైన్డ్ కొంత డేటా చూపిస్తాడు మనకి. ఆ డేటా యూస్ చేసి మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం. అంతేగాని ఆన్ ద ఫ్లై మనకి జనరేట్ అవుతుంది డేటా అనేది. సో అది మాస్టర్ డేటా. సో సెకండ్ కేస్ ఆఫ్ డేటా వచ్చి ఇన్పుట్ డేటా. ఈ రెండు డేటా ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో అవి ఏం డేటా అనేది అసలు ఎలా స్టోర్ చేయాలనేది ఫస్ట్ మనం చేయాలి. ఏ అప్లికేషన్ అయినా ఫస్ట్ డేటాబేస్ని డిఫైన్ చేసుకోవాలి. ఆ స్ట్రక్చర్ డిఫైన్ చేసుకుంటే డేటాబేస్ స్ట్రక్చరు మనకి టోటల్ డేటా అంతా స్టోర్ అవుతుంది. బట్ ఆ డేటాని స్టోర్ చేయడానికి ఏ అప్రోచ్. సో ఒక డేటాని స్టోర్ చేయడానికి మేబీ మనం ఒక పేజ్ నుంచి తెచ్చుకోవాల్సిన డేటాని మల్టిపుల్ పేజెస్ ద్వారా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు మన డేటాబేస్లో. అది దాన్ని బట్టి మన నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనేది డిసైడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ ఉంది, మనకి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు. సో ఈ రెండు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. టీచర్స్ అనేవాళ్ళు ఈ కోర్సు, ఈ ఒక్కొక్క కోర్స్ ట్రైన్ చేస్తారు, టీచ్ చేస్తారు. బట్ టీచర్ అనేది సెపరేట్ ఇండివిజువల్ ఎంటిటీ, కోర్స్ అనేది ఇండివిజువల్ ఎంటిటీ. సో దీనికి డేటా ఇన్పుట్ అనేది ఇవ్వాలి అప్ ఫ్రంట్ మనకి. అది ఒక టీచర్ని అప్డేట్ చేస్తే వాళ్ళకి దీనికి టీచర్కి కోర్స్కి మ్యాపింగ్ చేస్తాం. సో ఇది ఎలా చేస్తాం అనేది కూడా ఈ రిలేషన్స్ బేసిక్గా ఈ అసోసియేషన్స్ అనేది ఇస్తాం డేటాబేస్లో. అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఓకే, టూ డిఫరెంట్ టేబుల్స్లోకి డేటా వెళ్ళాలంటే మనకి ఇన్పుట్ పేజెస్ ఉండాలి. ఎవరు అడ్మిన్ చేయాలి. సో ఎందుకంటే అడ్మిన్ అనేవాడికి ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు ప్రతి అప్లికేషన్కి. వాడు ఏం చేస్తుంటే ఇలాంటి డేటా ఇన్పుట్ చేస్తాడు, మాస్టర్ డేటాని. వాడు ఎలా ఇన్పుట్ చేస్తాడు, మల్టిపుల్ వేస్ ఉంటాయి ఒక డేటా ఇన్పుట్ చేయడానికి. ఒక ఫామ్ ఇచ్చి అందులో మాన్యువల్గా ఎంటర్ చేసి సేవ్ చేయడం. సెకండ్ అప్రోచ్ వచ్చి ఒక వాళ్ళ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం యూజింగ్ ఏపీఐ ఆర్ యూజింగ్ ఎక్సెల్. సో ఈ టూ వేస్లో మనకి మాస్టర్ డేటా అనేది ఇన్పుట్ అవుతుంది ప్రతి అప్లికేషన్కి, ఏ అప్లికేషన్ అయినా కూడా. ఇది అయిన తర్వాత మనకి ఇన్పుట్ అయిన డేటా చూడాలి. సో కొన్నిసార్లు ఏమవుతుంది, మొత్తం ఓవర్ వ్యూ చూడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు లెట్స్ అమెజాన్లో ఒక వెండర్ వాడు ప్రొడక్ట్స్ అమ్ముదాం అనుకున్నాడు. వాడు ప్రొడక్ట్స్ అన్ని ఎంటర్ చేశాడు. సో వాడికి ఏం చేసి కనిపించాలి ఎట్ ఏ టైమ్, వాడు లాగిన్ అయిన వెంటనే ఓకే లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కనిపించాలి. వాడు ఎంటర్ చేసిన ప్రొడక్ట్స్ని వాడు చూసుకుని వాడి దగ్గర ఒకవేళ స్టాక్ లేకపోతే ఆ ప్రోడక్ట్ని హైడ్ చేయగలగాలి. ఎగ్జాంపుల్ ఇలాగే ఇక్కడ కోర్సెస్ కనిపించాలి మనకి. సో అలాగంటే ప్రతి అప్లికేషన్లో బేసిక్గా టూ పేజెస్ ఉంటాయి. ఒకటి ఆర్యూ పేజీ, ఇంకోటి న్యూ ఎడిట్ పేజ్. ఆర్యూ పేజ్ అనేది మనకి లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఇస్తుంది. ఆర్యూ పేజెస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బేసిక్గా. మళ్ళీ ఆర్యూ పేజెస్లో మనకి డేటా కంటెంట్ కనిపించే పేజెస్ ఉంటాయి, అనలిటిక్స్ కనిపించే పేజెస్ ఉంటాయి. కంటెంట్ కనిపించే పేజెస్ అంటే గ్రిడ్స్ కానీ లిస్ట్ కానీ యూస్ చేసి మనం లిస్ట్ కానీ యూస్ చేసి మనం అంటే ఎక్కడ డేటా కనిపిస్తుంది బేసిక్గా యూజర్కి. ఆ డేటాని ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, కొత్త రికార్డ్ క్రియేట్ చేయొచ్చు. సో అది వన్ కైండ్ ఆఫ్ ఆర్యూ పేజ్. సెకండ్ కైండ్ ఆఫ్ ఆర్యూ పేజ్ అనలిటిక్స్ అంటే యూజింగ్ గ్రాఫ్స్. సో క్వార్టర్లో ఎన్ని సేల్స్ అయ్యాయి, ఆరు ఒక లొకేషన్ వైజ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆరు కోర్స్ వైజ్ ఎంతమంది ఎన్రోల్ అయ్యారు. సో ఇలాంటివి తెలుసుకోవడానికి మనకి ఆర్యూ పేజెస్ డిఫైన్ చేస్తాం. సో ఇది అయిన తర్వాత మనం ఫస్ట్ ఇప్పుడు డొమైన్ మోడల్ డిఫైన్ చేయాలి. డొమైన్ మోడల్ డిఫైన్ చేసినప్పుడు మనం యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ తెలుసుకున్నాం. పెర్సిస్టెంట్ ఎంటిటీ, నాన్ పెర్సిస్టెంట్ ఎంటిటీ ఇందాక ప్రీవియస్ వీడియోలో చూసాం మనం. ఇన్ఫర్మేషన్ ఎంటిటీస్ అంటే ఏంటో కూడా చూద్దాం ఈ వీడియోలో. నెక్స్ట్ ఇవి ప్రాక్టికల్గా ఈ ఎంటిటీస్ క్రియేట్ చేసి, రిక్వైర్డ్ ఎంటిటీస్ క్రియేట్ చేసి ఈ పిఓసి కావాల్సింది వాటి మధ్య అసోసియేషన్ రిలేషన్ ఎలా పెడతాం, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసోసియేషన్ అనేది డిస్కస్ చేసి ఈ అట్రిబ్యూట్స్ కూడా పెట్టుకుందాం. వన్స్ డొమైన్ మోడల్ క్రియేట్ అయితే మనకి ఓకే డేటా స్ట్రక్చర్ తెలిసిపోయింది. ఇప్పుడు దానికి రిలేటెడ్ పేజెస్ క్రియేట్ చేయాలి. మిండిక్స్లో పేజెస్ అనేవి టూ వేస్లో జనరేట్ చేయొచ్చు. ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు, పవర్ యూ పేజెస్ అని న్యూ ఎడిట్ పేజెస్ అనేవి. బట్ కస్టమ్ లాజిక్ ఉన్నప్పుడు మాత్రం మనం మాన్యువల్గా రాస్తాం. కస్టమ్ లాజిక్ అంటే ఒక డేటా అనేది మనం ఇన్పుట్ తీసుకునే డేటా మల్టిపుల్ టేబుల్స్లో ఇన్సర్ట్ అవ్వాలి. సో దానికి మనం జనరేట్ చేయలేం బేసిక్గా. దానికి మనం మాన్యువల్గా పేజ్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా ఒక టేబుల్ మీదే మనం ఒక ఎంటిటీ మీద వర్క్ చేయాలి మనం ఎట్ ఏ టైం. ఒక ఎంటిటీ డీటెయిల్సే కావాలి మనకి. ఒక ఎంటిటీలో ఏదో రికార్డ్ ఇన్సర్ట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, అయితే లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ చూడడం కానీ ఒక ఎంటిటీలో చూడాలంటే మనం డైరెక్ట్గా జనరేట్ చేయొచ్చు మిండిక్స్ యూస్ చేసి. లైక్ డాట్ నెట్లో కూడా స్కాఫోల్డింగ్ ఉంటుంది.
సో పేజెస్ క్రియేట్ చేస్తే సరిపోదు కదా, పేజెస్ మేబీ కొన్నిసార్లు వన్ పేజ్ టు అదర్ పేజ్ లింక్ ఇవ్వాలి మనం. లింక్ అనేది టూ వేస్లో ఉంది, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఇవ్వచ్చు, ఆర్ యూజింగ్ నావిగేషన్ మెనూ బార్ యూస్ చేసి కూడా నావిగేట్ అవ్వచ్చు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి. సో ఇక్కడ దాకా వేసరికి మనకి ఏమవుతుంది, డొమైన్ మోడల్ క్రియేట్ చేస్తాం అంటే డేటాబేస్ స్ట్రక్చర్ తెలిసింది, పేజ్ స్ట్రక్చర్ తెలిసింది. ఇప్పుడు పేజ్లో మనం యాక్చువల్గా ఇన్సర్ట్ చేసే డేటా సేవ్ అవ్వాలి, అంటే పేజ్ టు డేటాబేస్ ఇంటరాక్షన్ అనేది జరగాలి. సో అది బిజినెస్ లాజిక్, సో బిజినెస్ లేయర్ జరుగుతుంది. ఆ కస్టమ్ లాజిక్ ఎలా రాస్తాం అనేది మనం ఇప్పుడు చూస్తాం. మెండిక్స్లో టూ వేస్ ఉంటాయి. బై డిఫాల్ట్ మనం కస్టమ్ లాజిక్ వాడకుండా కూడా సేవ్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేసి. సో మనకి ఈ డేటాబేస్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తాం, బేసిక్గా ఈ డేటాబేస్లో సేవ్ అవ్వాలనేది ఎలా తెలుస్తుంది మెండిక్స్కి. మనం ఒకే పేజ్ ఓపెన్ చేస్తాం, సమ్ ఇన్పుట్ ఇచ్చాం, కోర్స్ నేమ్, కోర్స్ నేమ్ ఇచ్చాం, కోర్స్ టైటిల్ ఇచ్చాం, కోర్స్ డ్యూరేషన్ అవి ఇచ్చాం, సేవ్ చేస్తాం. లేదా ప్రొడక్ట్ నేమ్ ఇచ్చి ప్రొడక్ట్ ప్రైస్ ఇచ్చి సేవ్ చేస్తాం. సో ఇది ఈ పర్టికులర్ డేటాబేస్లో ఎలా స్టోర్ అవ్వాలనేది, ఎక్కడ లింక్ ఉంటుంది, ఎక్కడ ఇస్తాం, అది ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాం అది చూస్తాం. అది చూసిన తర్వాత ఇదే లాజిక్ని మనం బిజినెస్ లాజిక్ రాస్తాం, బేసిక్గా మాన్యువల్గా కోడ్ రాస్తాం కదా. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ బిలో మెన్షన్డ్ సినారియోస్ చూద్దాం. అది చూసిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ అని ఉంటాయి మెండిక్స్లో. ఎక్స్ప్రెషన్స్ నథింగ్ బట్ ఫంక్షన్స్ అనమాట. మనం ఒక వాలిడేషన్ చేయాలి, అలా ఒక ఫంక్షన్ అనేది ఏంటంటే రిటర్న్ చేస్తుంది అనమాట ఇన్పుట్. ఒక ఇన్పుట్ ఇస్తే ఒక అవుట్పుట్ ఇస్తుంది ఫంక్షన్, ఒక రిటర్న్ వాల్యూ కావాలి. కస్టమ్ లాజిక్ యూస్ చేసి ఎక్స్ప్రెషన్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, అసలు మెండిక్స్లో వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేస్తాం అవి చూద్దాం. మెండిక్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి. వేరియబుల్స్ అనేవి ఏంటంటే బేసిక్గా అది ఒక ఏదర్ పారామీటర్స్ కింద ఉండొచ్చు, లేదా మనం యూజర్ ఒక యాక్టివిటీ డిఫైన్డ్ వేరియబుల్ అవ్వచ్చు. వాటిని ఎలా యాక్సెస్ చేసుకుంటాం, ఒక ఎంటిటీలో ఉన్న యాట్రిబ్యూట్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం, ఒక యూజర్ డిఫైన్డ్ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం అనేది చూద్దాం. ప్లస్ ఇప్పుడు అయిన తర్వాత సెక్యూరిటీ మోడ్స్ చూస్తాం ఆల్రెడీ మనం. సో రోల్స్ ఎలా డిఫైన్ చేసి మెండిక్స్లో, యాప్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి, మాడ్యూల్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి అది చూసి, ఒక ఎర్రర్స్ వస్తే ఎక్కడ చూస్తాం, డీబగ్ ఎలా చేస్తాం, చేంజెస్ అనేవి మనం చేసిన చేంజెస్కి ఎలాంటి తెలుస్తుంది మనకి, హిస్టరీ అనేది ఎక్కడ చూడొచ్చు కమిట్ చేసిన తర్వాత, ఇవన్నీ చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. లెట్ మీ షేర్ ద స్టూడియో ప్లాన్. సో మీరు ఇక్కడ స్టూడియో ప్రో వచ్చింది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డొమైన్ మోడల్. ఎప్పుడైనా మెండిక్స్లో బేసిక్గా డొమైన్ మోడల్ చేంజెస్ చేస్తాం. అది చేసే ముందర ఫస్ట్ మనం ఏమనుకున్నాం, సో డిలీట్ చేస్తున్నాం. సో స్టెప్ వన్ నుంచి మన రిక్వైర్మెంట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఏవియన్ డేటా కావాలి బేసిక్గా మనకి. బేసిక్గా ఏవియన్ డేటా కావాలి. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ గురించి చేసినప్పుడు మల్టిపుల్ డేటా స్టోర్ చేయాలి మనకి ఇన్స్టిట్యూట్కి సంబంధించి. అదేంటి, సో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకుంటే ఇన్స్టిట్యూట్కి కోర్సులు చెప్తుంది. ఒక ఇన్స్టిట్యూట్లో మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, సో కోర్స్ అనేది ఒక ఎంటిటీకి తీసుకుంది. సో ఫస్ట్ ఎంటిటీస్ డిఫైన్ చేయాలి. సో కోర్స్ అనేది ఒక ఎంటిటీ. ఇక్కడ గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే బేసిక్గా ఎవ్రీ టైమ్ మన సిస్టమ్ మెంబర్స్ ఎనేబుల్ చేయడం బెటర్. సో ఎనేబుల్ చేయకపోతే ఏమవుతుందంటే ఇమ్మీడియట్ ఎనేబుల్ చేస్తే లెట్స్ నేను ఒక కోర్స్ ఎంట్రీ క్రియేట్ చేస్తా, 50 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తా, ఆ తర్వాత ఇది ఎనేబుల్ చేస్తే ఫస్ట్ 50 రికార్డ్స్కి ఈ వాల్యూ స్టోర్ అవ్వదు. సో 51 రికార్డ్ నుంచి డేటా స్టోర్ అవుతుంది. సో ఆడిట్ లాగా చేయలేదు, ఫస్ట్ 50 రికార్డ్స్కి ఎవరు క్రియేట్ చేశారని నాకు తెలియదు, అది ఎవరు డిలీట్ చేసినా ఎవరు చేంజ్ చేసినా తెలియదు. దానికోసం బెటర్ టు ఎనేబుల్ ఎట్ ద బిగినింగ్. ఇది పెర్సిస్టెంట్, అన్ని పెర్సిస్టెంట్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇందులో యాట్రిబ్యూట్స్ యాడ్ చేస్తాం మనం బేసిక్గా. యాట్రిబ్యూట్స్ ఏంటి, మనకి కోర్స్ వచ్చేసరికి మనకి బేసిక్గా త్రీ టు ఫోర్ యాట్రిబ్యూట్స్ తీసుకుంటాం. 4 యాట్రిబ్యూట్స్ తీసుకుంటాం. సో అదేంటంటే టైటిల్, కోర్స్కి ఒక టైటిల్ ఉంటుంది. సో స్ట్రింగ్ ఇస్తాను, ఇది స్టోర్డ్. నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్. డ్యూరేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే ఒక కోర్స్కి అప్ ఫ్రంట్ మనకు డ్యూరేషన్ ఉంటుంది, ఇది 1 month ఆర్ 2 months. సో బేస్డ్ ఆన్ దట్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్, ఒక స్టూడెంట్ ఎన్రోల్ అయినప్పుడు వాడు స్టార్ట్ డేట్ ప్లస్ డ్యూరేషన్ ఈక్వల్ టు ఎండ్ డేట్. సో డ్యూరేషన్ అనేది ఇంటిజర్ బేసిక్, నెంబర్ ఆఫ్ డేస్. నెక్స్ట్ కోర్స్కి వచ్చేసి ప్రైసింగ్ ఉంటుంది. సో ఈ కోర్స్ కాస్ట్ ఎంత బేసిక్గా, సో ఇది డెసిమల్ బేసిక్గా. మనం ఇంటిజర్ కూడా తీసుకోవచ్చు, డెసిమల్ తీసుకోవచ్చు ప్రైస్ కనుక. సో నెక్స్ట్ కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలి, ఎట్లా కోర్స్ కంటెంట్. సో ఈ కోర్సులో వాడు
ఓవరాల్ ఇది ఇవ్వాలి కదా, స్ట్రక్చర్ ఏమేమి నేర్పుతాడు అనేది ఇవ్వాలి, కోర్స్ గురించి చెప్పాలి. దానికోసం డిస్క్రిప్షన్ అనేది మేబీ అన్లిమిటెడ్ క్యారెక్టర్స్. సో ఇది ఫస్ట్ కోర్స్ ఎంటిటీ. సో కోర్స్ అయింది, ఇంకా ఏమంటారు, కోర్సు ఒక ఇన్స్టిట్యూట్లోకి వచ్చి మల్టిపుల్ లొకేషన్లో ఉండొచ్చు. సో నెక్స్ట్ ఎంటిటీ వుడ్ బి లొకేషన్. సో లొకేషన్కి వచ్చేసరికి మనకి ఏముంటాయి బేసిక్గా, లొకేషన్ అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, లొకేషన్ నేమ్ ఏంటి, ఏ లొకేషన్లో ఉంది, ఆ అడ్రస్ ఏంటి. మేబీ ఇది అన్లిమిటెడ్ వచ్చేస్తుంది అడ్రస్. సో సిస్టమ్ మెంబర్స్ ఎనేబుల్ చేయాలి. సో ప్రెసెంట్ మనం ఓన్లీ అట్రిబ్యూట్స్ విండో మీద ట్యాబ్ మీద వర్క్ చేస్తే మిగతావి ఏమి టచ్ చేయం. ఓకే. సో లొకేషన్ అయిపోయింది. లొకేషన్ తర్వాత మనకు ఒక ఇన్స్టిట్యూట్లో టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. సో టీచర్ కొన్ని ఏమి ఈమెయిల్ తీసుకుంటా బేసిక్గా నేను. టీచర్ నేమ్, టీచర్ ఈమెయిల్. ఓకే. ఇక్కడికి మర్చిపోయాం, సిస్టమ్ మెంబర్స్ ఎనేబుల్ చేయాలి. లెట్ మీ ఎనేబుల్. టీచర్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఉంటారు. సో నెక్స్ట్ కొంచెం డ్రాగ్ చేసి టీచర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి స్టూడెంట్. సో స్టూడెంట్కి ఒక ఇంట్రెస్ట్ బేసిక్గా. స్టూడెంట్ డీటెయిల్స్ ఏమేమి క్యాప్చర్ చేస్తాను బేసిక్గా. స్టూడెంట్కి వచ్చి సేమ్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను. సో టీచర్ యాడ్ చేసినప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుంటాం. స్టూడెంట్ మెంబర్స్, స్టూడెంట్ నేమ్, లెట్స్ సే ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. ఓకే. స్టూడెంట్ టైం. సో ఇది కాకుండా మనకి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏమవుతారు, బేసిక్గా రిజిస్టర్ అవుతారు కదా. సో రిజిస్ట్రేషన్ వస్తే వాడికి ఏమొస్తుంది, బేసిక్గా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, డేట్ వస్తుంది, రిజిస్ట్రేషన్ డేట్ ఉంటుంది. సో అది తీసుకుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్. సో మెండిక్స్లో కూడా ఆటో కాలం ఉంటుంది, ఆటో నెంబర్ తీసుకున్నాను నేను. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటో ఆపరేట్ అవుతుంది. బేసిక్గా డిఫాల్ట్ వాల్యూ 1 ఇచ్చి ఇది ఆటో, సో 1 1 2 3 అలా ఇంక్రీజ్ అవుతుంది ఇంటర్వెల్తో ఆటోమేటిక్గా. సో రిజిస్ట్రేషన్ డేట్. రిజిస్ట్రేషన్ డేట్ అనేది డేట్ టైం. సో వీడు రిజిస్టర్ అయ్యాడు కానీ అటెండ్ అయ్యాడా లేదని తెలుసుకోవడం కోసం ప్రెసెంట్ అటెండ్ అయ్యాడని ఒక బూలియన్ తీసుకుంటాం. బై డిఫాల్ట్ ఇట్స్ ఫాల్స్. ఇలాగే సో స్టూడెంట్ రిజిస్టర్ అయ్యాడు, ఇప్పుడు నాకు ఒక ట్రైనింగ్ ఈవెంట్ ఉంటుంది. సో ఏదో ఒక దానికి రిజిస్టర్ అవ్వాలి కదా వాడు బేసిక్గా. సో ఆ ట్రైనింగ్ ఈవెంట్, సో ట్రైనింగ్ ఈవెంట్ ఒకటి యాడ్ చేస్తాను. ఈవెంట్, ట్రైనింగ్ ఈవెంట్కి ఏమవుతుంది బేసిక్గా, స్టార్ట్ డేట్ ఉంది. ఒక ట్రైనింగ్ ఈవెంట్ అనేది కండక్ట్ అవుతుంది అంటే ఎవరీ స్టూడెంట్, మల్టిపుల్ స్టూడెంట్స్ ట్రైనింగ్ అవుతారు కదా ఎట్ ఏ టైం, ఒక షెడ్యూల్ టైంలో. సో ట్రైనింగ్ ఈవెంట్ అనుకున్నాం మనం. స్టార్ట్ డేట్, టైం, ఎండ్ డేట్, డేట్ అండ్ టైం.
సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే బేసిక్గా రిలేషన్ ఏంటి, ఇప్పుడు ఎలా రిలేషన్ అసోసియేట్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా ఒక ట్రైనింగ్ యూనిట్ అనేది మల్టిపుల్ ట్రైనింగ్స్ ఉంటాయి ఒక కోర్సెస్, అంతే కదా. మల్టిపుల్ బ్యాచెస్లో వాడు కోర్స్ చెప్తాడు. సో మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ అలాగా. సో ఇది ఒక ట్రైనింగ్ ఉంటుంది, మార్నింగ్ బ్యాచ్ ఉండొచ్చు, ఈవినింగ్ బ్యాచ్ ఉండొచ్చు, బట్ బిలాంగ్ టు వన్ కోర్స్. దట్స్ వై మెనీ టు వన్. సిమిలర్లీ ట్రైనింగ్ ఈవెంట్ అనేది మల్టిపుల్ లొకేషన్స్లో కదా బేసిక్గా. ఒక లొకేషన్లో మల్టిపుల్ బ్యాచెస్ రన్ అవుతాయి. సో అందుకని ఒక లొకేషన్ ఇది క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది వన్ లొకేషన్ ఈజ్ అసోసియేట్ మల్టిపుల్ ట్రైనింగ్స్. నెక్స్ట్ one teacher can tell the multiple batches in 10 multiple batches in training multiple batches, right? సో ఒక టీచర్ మల్టిపుల్ బ్యాచెస్లో చెప్పచ్చు, మార్నింగ్ బ్యాచ్ చెప్పచ్చు, ఈవినింగ్ బ్యాచ్ చెప్పచ్చు, ఆర్ మార్నింగ్ బ్యాచ్, నైట్ బ్యాచ్ అలా. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్. ఒక స్టూడెంట్ మల్టిపుల్ రిజిస్టర్ అవ్వచ్చు మల్టిపుల్ కోర్సెస్. సో అందుకని ఇక్కడ రిజిస్ట్రేషన్కి స్టూడెంట్ గురించి మినిట్. బట్ బేసిక్గా ఇప్పుడు ఇష్యూ ఏమవుతుంది మనకి, కోర్సు అనేది తెలుసు చెప్తున్నాడు ఇన్స్టిట్యూట్ వాడు, స్టూడెంట్ రిజిస్టర్ అయ్యాడు, బట్ ఈ కోర్స్ స్టార్టెడ్ అండ్ డేట్ ఎక్కడి నుంచి అనేది ఎలా పెట్టుకుంటాము. ఇది రిజిస్ట్రేషన్ ఎందుకు పెట్టుకోకూడదు, ట్రైనింగ్ డీటెయిల్స్ అనేవి రిజిస్ట్రేషన్ ఎందుకు ఇంక్లూడ్ చేసుకోకూడదు అంటే, ప్రతి స్టూడెంట్కి యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది, అండ్ రిజిస్ట్రేషన్ కూడా సేమ్, బట్ మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి. సో మల్టిపుల్ బ్యాచెస్లో అటెండ్ అవ్వచ్చు. సో అందుకని ఈ డేటా అనేది యూనిక్ రిజిస్ట్రేషన్ డేటా అనేది అందుకని మనం సెపరేట్ చేస్తాం ట్రైనింగ్స్ నుంచి. ట్రైనింగ్స్ అనేవి మల్టిపుల్ ఉంటాయి కదా, ఒక స్టూడెంట్ మేబీ జావా నేర్చుకోవచ్చు, డాట్ నెట్ నేర్చుకోవచ్చు, సిఎస్ఎస్ నేర్చుకోవచ్చు, బట్ ద స్టూడెంట్ నెంబర్ విల్ బి యూనిక్ అండ్ రిజిస్ట్రేషన్ డేటా అనేది కూడా మారచ్చు మేబీ. సో ప్రతి దానికి అండ్ ఈ కోర్స్ అనేది మాత్రం టైమింగ్స్ మారుతుంటాయి. సో దీనికోసం అంటే ఇది హెల్పర్ ఈవెంట్ అంటాం అనమాట, ఇది ఇన్ఫర్మేషన్ ఎంటిటీ అంటాం బేసిక్గా. ఇది ఎందుకు వచ్చిందంటే ఒక స్టూడెంట్ మల్టిపుల్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఒక ట్రైనింగ్ ఈవెంట్లో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉండొచ్చు. సో ఇది మెనీ టు మెనీ బేసిక్గా స్టూడెంట్కి దీనికి. సో దాన్ని మెనీ టు మెనీని అవాయిడ్ చేయడం కోసం మనం బేసిక్గా ఎలా చేస్తామంటే టూ మెనీ టు వన్ అసోసియేషన్ యూస్ చేసుకుంటాం. అది యూస్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎంటిటీ అనేది తీసుకున్నాం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మెనీ టు మెనీ అసోసియేషన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ ట్రైనింగ్ ఈవెంట్ ఇది వచ్చి, సో నార్మల్గా ఏమవుతుంది, ఒక స్టూడెంట్ మల్టిపుల్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వచ్చు, ఒక ట్రైనింగ్ ఉంటే మల్టిపుల్ స్టూడెంట్స్ ఉండొచ్చు, మెనీ టు మెనీ కదా. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం రిజిస్ట్రేషన్ అనే హెల్పర్ ఎంటిటీ తీసుకొచ్చింది. దీన్నే మనం ఇన్ఫర్మేషన్ ఎంటిటీ అంటాం బేసిక్గా ఇండెక్స్లో. సో దీంతో మనకి స్టెప్ వన్ అయింది. స్టెప్ వన్ ఏంటి మనం అనుకున్నది, డొమైన్ మోడల్లో బేసిక్గా రిక్వైర్మెంట్ ప్రకారం ఒక స్ట్రక్చర్ తీసుకోవాలి, డేటాబేస్ స్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటి, వాడు ఈ డేటా మేనేజ్ చేసుకోవాలి. ఇందులో మనకి మాస్టర్ డేటా ఏంటి, ఇన్పుట్ డేటా ఏంటో చూసుకుందాం. మాస్టర్ డేటా ఏంటి, కోర్సు, లొకేషన్, టీచర్, స్టూడెంట్ మాస్టర్ డేటా. అది బేసిక్గా మాస్టర్ డేటా అంటే కోర్స్ అనేది మాస్టర్ డేటా, ఎందుకంటే ఇది అప్ ఫ్రంట్ ఉండాలి మనకి, ఇది లేకుండా మనకి స్టూడెంట్స్ అనేది రిజిస్టర్ చూడలేరు కోర్సెస్. ఈవెన్ లొకేషన్ అనేది కూడా మాస్టర్ డేటా, అంటే అప్ ఫ్రంట్ మనం లోడ్ చేస్తాం. బట్ టీచర్ అనే వాళ్ళు యాడ్ ఇది కూడా మాస్టర్ కైండ్ ఆఫ్ మాస్టర్ డేటా, టీచర్ స్టూడెంట్ అనేవి, బట్ వీళ్ళు వేరీ అవుతుంటారు కదా, మన కొంతమంది టీచర్స్ ఉంటారు వెళ్తుంటారు, సో అలాగే. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేయండి మనకి, మనం ఇందాక చెప్పిన ప్రకారం స్టెప్ వన్లో మనం ఎంటిటీస్ డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు అసలు ఫస్ట్ ఇప్పుడు ఇది ఏ డేటాబేస్ కనెక్ట్ అవుతుంది చూద్దాం.
ఇందులో ఎలా తెలుస్తుంది మనం ఏ డేటాబేస్ కనెక్ట్ అవుతున్నాం, ఇప్పుడు స్టోర్ చేసిన డేటా ఇక్కడికి ఎందుకు వస్తుంది అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. సెట్టింగ్స్లో డిఫైన్ చేస్తాం. బేసిక్గా మెండిక్స్లో ఇక్కడ కాన్ఫిగరేషన్స్లో సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనం డేటాబేస్ కాన్ఫిగరేషన్ ఇస్తాం. ఏ డేటాబేస్ ఇక్కడ మెండిక్స్ అనేది మల్టిపుల్ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది. ఇలా మనం ఏదో ఒక డేటాబేస్ సెలెక్ట్ చేసి ఆ డేటాబేస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎస్క్యూఎల్ సర్వర్ పోస్ట్ గ్రేస్ యూస్ చేస్తే నా యూఆర్ఎల్ డేటాబేస్ నేమ్ ఏంటి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ప్రెసెంట్ బిల్ట్-ఇన్ కనుక నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ డిజేబుల్ ఉండదు. డిఫాల్ట్గా మెండిక్స్లో స్టోర్ అవుతుంది డేటా అంతా. ప్రీ డిఫాల్ట్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో నాకు ఈ డేటాబేస్లో స్టోర్ అవుతుంది ఎలా తెలుస్తుంది అంటే ఏ డేటాబేస్లో స్టోర్ అవుతుందో ఎవరిని అడిగితే నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసి చెప్తా వాళ్ళకి లోకల్ ఎన్విరాన్మెంట్లో. సో ఏ పోర్ట్లో రన్ అవుతుంది ఇది జస్ట్ లోకల్ కాన్ఫిగరేషన్. సో సర్వర్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మారుతుంది బేసిక్గా. ఓకే, సో లోకల్ కాన్ఫిగరేషన్ చెప్పని చెక్ చేసుకుని ఏ పోర్ట్లో రన్ అవ్వాలి. మనకి సేమ్ పోర్ట్ మీద వేరే అప్లికేషన్ ఇంట్లో రన్ అవుతుంటే ఇది రన్ చేయలేము మనం. అప్పుడు మార్చుకోవడం కోసం ఇక్కడ మారుస్తాం రన్ టైం కాన్ఫిగరేషన్, రన్ టైం పోర్ట్. సో దీన్ని నేను 7080 చేయొచ్చు. ఎగ్జాంపుల్ లెట్స్ 7090. నెక్స్ట్ మనకి అప్లికేషన్లో ఏమైనా కాన్స్టెంట్స్ ఉన్నాయా, కస్టమ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఏ డేటాబేస్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో ఇది సెలెక్ట్ చేస్తే ఈ డేటాబేస్ యాక్టివ్ ఈ టిక్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్లో డేటా స్టోర్ అవుతుంది ప్రెసెంట్ కరెంట్లీ. ఓకే నొక్కుతుంది. సో ఈ సెట్టింగ్స్ చూసాం. సిమిలర్లీ మెండిక్స్లో అసలు సెక్యూరిటీ దేనికి, సెక్యూరిటీ అనేది 3 టైప్స్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఆఫ్ అంటే ఎనీ యూజర్ కెన్ యాక్సెస్ దిస్ అప్లికేషన్ రెస్పెక్ట్ ఆఫ్ రోల్. అడ్మిన్ అవ్వచ్చు, అనానిమస్ యూజర్ అవ్వచ్చు, యూజర్ అవ్వచ్చు. సో ఎగ్జాంపుల్ మీరు దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు స్టూడెంట్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అందరి డీటెయిల్స్ చూడొచ్చు. ఒక టీచర్ అందరు స్టూడెంట్ డీటెయిల్స్ చూడొచ్చు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టీచింగ్. సో ఒక జావా టీచర్ వచ్చి .NET స్టూడెంట్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు ఆఫ్లో ఉన్నప్పుడు. అదే ప్రోటోటైప్ అనేది బేసిక్గా ఎనేబుల్ చేసినప్పుడు మీకు ఈ కింద ఎనేబుల్ అవుతుంది. ఇందులో ఏముంటాయంటే మనకి రోల్స్ డిఫైన్ చేసుకోవచ్చు, అప్లికేషన్లో ఏ రోల్స్ ఉండాలి. ఇది యాప్ లెవెల్ సెక్యూరిటీ బేసిక్గా. ఇక్కడ డిఫైన్ చేసిన రోల్స్ అనేవి యాప్ లెవెల్. ఈ సెక్యూరిటీకి యాప్ లెవెల్లో మనం ఈచ్ రోలు మళ్ళీ మాడ్యూల్ లెవెల్ సెక్యూరిటీ అని ఉంటుంది అనమాట. మాడ్యూల్ లెవెల్లో ఏ రోల్తో ఇంటరాక్ట్ అవుతాయి అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ని లాగిన్ అయిన వాడు అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్లో పేజెస్ని ఏ రోల్తో యాక్సెస్ చేసుకోగలడు అనేది ఇక్కడ కాన్ఫిగరేషన్ ఇస్తాం. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ రోల్ వాడు అడ్మిన్ కింద లాగిన్ అయితే వాడు అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్లో అడ్మినిస్ట్రేటర్ రోల్తో పేజెస్ని యాక్సెస్ చేసుకోగలడు. ఆర్ మైక్రోఫ్లోస్ కానీ వీటినైనా కూడా అందులో ఉన్న వాటిని సో అంటే యాక్సెస్ చేసుకోవాలంటే ఏమవుతుంది వాడికి ఇప్పుడు బేసిక్గా ప్రోటోటైప్ ఉన్నప్పుడు బేసిక్గా రోల్ బేస్డ్ కాన్ఫిగరేషన్ చేయగలం. పేజెస్ వర్క్ ఈ నెక్స్ట్ మైక్రోఫ్లో వర్క్ చేయగలం యాక్సెస్ అనేది. బట్ ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కనుక ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు మీకు ఎంటిటీ ఎక్స్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. అంటే ఎంటిటీ ఎక్స్ ఎనేబుల్ అవ్వడం అంటే మనకి సో ఆఫ్ ఉన్నప్పుడు మొత్తం అందరు యూజర్స్ అన్ని పేజెస్ చూడగలరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రోల్. సో అడ్మిన్ కోర్సెస్ అన్ని చేయగలడు, యాడ్ చేయగలడు, కోర్స్ రిలీజ్ చేయగలడు. అదే యూజర్ కూడా చేయగలడు, అడ్మిన్ కూడా చేయగలడు. బేసిక్గా రోల్స్ అనేవి ఉండవు అక్కడ ఆఫ్లో. ప్రోటోటైప్లోకి వచ్చినప్పుడు మనం రోల్స్ డెమో యూజర్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు వాడతాం ప్రోటోటైప్ అనేది మనం ఎండ్ యూజర్కి డెమో ఇవ్వాలి. బట్ మనకు కంప్లీట్ ఆథెంటికేషన్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ అవ్వలేదు ఇంకా. వాడు ఎస్ఎస్ అడిగాడు మనం చేయలేదు యాక్చువల్గా ఇంకా. సో ఇక్కడ డెమో యూజర్స్ యూజ్ చేసి పేజ్ లెవెల్ యాక్సెస్ ఇస్తాం వాళ్ళకి. డెమో అడ్మినిస్ట్రేటర్, డెమో యూజర్ అని 2 డెమో యూజర్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ట్యాబ్కి వెళ్తావు. ఇక్కడ ఉన్నాయి కదా 2 రోల్స్ క్రియేట్ చేస్తాం. న్యూ అని నొక్కి డెమో యూజర్స్ క్రియేట్ చేస్తే ఎనేబుల్ అవుతారు వాళ్ళు. ఇది క్రియేట్ చేసే రోల్స్ వాళ్ళకి డెమో ఇస్తాం, డెమో పర్పస్. ఓకే ఈ పేజ్కి ఈ యూజర్కి లాగినైతే ఈ పేజెస్ కనిపిస్తాయి, ఈ యూజర్కి లాగినైతే ఈ పేజెస్ కనిపిస్తాయి అని చూపించడానికి. బట్ అప్పుడు కూడా లిమిటేషన్ ఏంటంటే మనకి అందులో డేటాని కంట్రోల్ చేయలేం. లెట్స్ ఏ అడ్మినిస్ట్రేటర్కి కోర్స్ క్రియేట్ చేయడం ఉంటుంది, కోర్స్ డిలీట్, కోర్సు అప్డేట్ ఉంటుంది అనుకునే యాక్సెస్. యూజర్కి ఓన్లీ కోర్స్ వ్యూనే ఉంటుంది. బట్ ప్రోటోటైప్లో మనం అది కంట్రోల్ చేయలేం. ఆర్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు కోర్స్ ప్రైస్ డిఫైన్ చేస్తారు, ఆ ప్రైస్ అనేది యూజర్ చూడకూడదు. బట్ అది మనం ప్రోటోటైప్లో రెస్ట్రిక్ట్ చేయలేం. అది రెస్ట్రిక్ట్ చేయాలంటే మనం ప్రొడక్షన్ యాక్సెస్ ఎనేబుల్ చేయాలి. ప్రొడక్షన్ యాక్సెస్ ఎనేబుల్ చేసినప్పుడు అక్కడ మనం ఎంటిటీ లెవెల్ వెళ్ళి ఈ ఎంటిటీలో ఈ అట్రిబ్యూట్స్కి ఏ యాక్సెస్ ఉంది, యూజర్ లెవెల్ ఎడిట్ చేయగలడా, ఈ యూజర్ ఈ ఎంటిటీలో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలడా లేదా,
లాగ్డ్ ఇన్ యూజర్ క్రియేట్ చేయగలడా ఒక కొత్త ఆబ్జెక్ట్, కొత్త కోర్స్ ఎంటర్ చేయగలడా లేదా, ఎగ్జిస్టింగ్ కోర్స్ డిలీట్ చేయగలడా లేదా అనేది అక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ ఆఫ్లో పెట్టుకున్నాం. ఇది సెక్యూరిటీ బేస్డ్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ చెప్పారు. మాడ్యూల్ లెవెల్ సెక్యూరిటీ అనేది ఎక్కడ ఎనేబుల్ అవుతుంది మీకు బై డిఫాల్ట్ ఆఫ్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మై ఫస్ట్ మాడ్యూల్ ఏది లేదు. ఓకే, సెక్యూరిటీ ప్రోటోటైప్ పెట్టి ఓకే చెప్తాను. సో మాడ్యూల్ లెవెల్లో ఒక సెక్యూరిటీ అనేది ఎనేబుల్ అయింది ఇక్కడ మీరు చూస్తే. సో ఈ సెక్యూరిటీ అంటే మాడ్యూల్లో డిఫైన్ చేసుకోవడానికి బేసిక్గా నేను ఇక్కడ 2 రోల్స్ ఇక్కడ మనం ఇచ్చి మాడ్యూల్ లెవెల్ రోల్స్ అనేవి యాప్ లెవెల్ రోల్స్తో మ్యాచ్ అవ్వాల్సిన రూల్ లేదు. ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. బట్ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామంటే యాప్ లెవెల్ సెక్యూరిటీలోకి వెళ్ళి ఓకే నాకు ఈ రోల్కి మై ఫస్ట్ మాడ్యూల్లో అడ్మిన్ యాక్సెస్ ఉంది. ఓకే, సిమిలర్లీ యూజర్కి మై ఫస్ట్ మాడ్యూల్లో యూజర్ రోల్ ఉంది. సో ఇలా డిఫైన్ చేసుకుంటాను. సో ఇక్కడ అడ్మిన్ ఇచ్చుకోవచ్చు, ఎక్స్వైజెడ్ ఇచ్చుకోవచ్చు. బట్ నేను మ్యాప్ చేసిన దాన్ని బట్టి నాకు ఆ పేజెస్ ఈ కంట్రోల్స్ అనేవి కనిపిస్తాయి, అలా కనిపిస్తాయి అన్నమాట. సో ప్రోటోటైప్ ఇది. సో ప్రోటోటైప్ వచ్చినప్పుడు ఇంకొక చూడండి ఇక్కడ ఏమున్నాయి, ఓన్లీ 4 ట్యాబ్స్ ఉన్నాయి మనకి. పేజ్ యాక్సెస్ చూడొచ్చు ప్రోటోటైప్లో, డిఫైన్ చేయొచ్చు మైక్రో ఫ్లాగ్స్, నానో ఫ్లాగ్స్, కస్టమైజ్ లాజిక్ వరకే డిఫైన్ చేయగలం మన యాక్సెస్ అనేది. ఇప్పుడు సెక్యూరిటీని నేను ప్రొడక్షన్లోకి మారుస్తున్నాను. ప్రొడక్షన్లోకి మారిస్తే చేంజ్ వస్తుంది. బేసిక్గా మాడ్యూల్ లెవెల్లో ఎంటిటీ యాక్సెస్ అనే ట్యాబ్ ఎనేబుల్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది మనకి ఎంటిటీ లెవెల్ తీసుకుంటే ఓకే లెట్స్ కోర్స్ అని ఎంట్రీ తీసుకుంటే నేను అడ్మిన్కి ఈ అట్రిబ్యూట్ లెవెల్ యాక్సెస్ ఇవ్వచ్చు రోల్కి, ఒక రోల్కి అక్కడ దాకా డిఫైన్ చేసి అనమాట బేసిక్గా. సో లెట్స్ గో బ్యాక్ టు సెక్యూరిటీ. నేను ఆఫ్లో పెట్టాను కరెంట్లీ. ఇప్పుడు మనం యాక్చువల్గా 2 పాయింట్స్ కవర్ చేసాం. డేటాబేస్ స్ట్రక్చర్ డిఫైన్ చేసాం, అలాగే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అనేది చూసాం. థర్డ్ వచ్చి ఇప్పుడు పేజెస్ క్రియేట్ చేయాలి. సో మెండిక్స్లో నేను చెప్పినట్టు మనకి 2 వేస్లో పేజెస్ క్రియేట్ చేయొచ్చు. సో ఇది వెళ్ళి ముందర బేసిక్గా ఇక్కడ ఇంకా మిగతా ఉన్నాయి. నావిగేషన్ ఏంటి బేసిక్గా, నావిగేషన్ అనేది మన మెనూ. మెండిక్స్లో మనకి ఏమైనా మెనూ ఐటమ్స్ కావాలంటే, పేజ్ లెవెల్లో మెనూ కావాలంటే మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. సబ్ మెనూ అయితే కనుక మెనూ సెలెక్ట్ చేసుకుని న్యూ సబ్ ఐటమ్ అంటే సబ్ మెనూ కింద వస్తుంది. అదే మెయిన్ మెనూ కావాలంటే న్యూ ఐటమ్ క్లిక్ చేసుకోవాలి. సో ఒక మెనూకి బేసిక్గా మనం క్యాప్షన్ ఇవ్వచ్చు, ఐకాన్ డిస్ప్లే చేయొచ్చు, ఆన్ క్లిక్ ఏ ఆపరేషన్ అవ్వాలండి ఆ మెనూని క్లిక్ చేస్తే ఆపరేషన్ అవ్వాలని డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఏ ఆపరేషన్ అవ్వాలని మనం డిఫైన్ చేయొచ్చు అప్రెంట్. సో ప్రెజెంట్ ఇది నావిగేషన్కి వచ్చి నెక్స్ట్ ఇక్కడ సిస్టమ్ టెక్స్ట్ అనేది లాంగ్వేజ్ ఆపరేషన్స్ కోసం వాడతాం. ఇక్కడ మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ అనమాట. ప్రీ డిఫైన్డ్ ఇవి బై డిఫాల్ట్ ఒక అప్లికేషన్ వస్తాయి. ఇవి అంటే ఏంటంటే మనకి డిఫాల్ట్ టెంప్లెట్ అవి ఇందులో ఉంటాయి. అట్లా స్కోర్, కొన్ని డిఫాల్ట్ విడ్జెట్స్, మెండిక్స్ ప్రాజెక్ట్ విడ్జెట్స్ ఇవి ఉంటాయి అన్నమాట ఇందులో. అలాగే డిఫాల్ట్ సైన్ ఇన్ లాజిక్ కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇంప్లిమెంట్ అయి ఉంటుంది. మనం జస్ట్ దాన్ని రీయూస్ చేసుకోవచ్చు కావాలంటే, లేకపోతే కస్టమ్గా మనం క్రియేట్ చేసుకోవాలి మాన్యువల్గా. అవి మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్. అండ్ మనకి ఒక మాడ్యూల్ అనేది మనం ఇది బై డిఫాల్ట్ యాడ్ అవుతుంది. ఇందులో డొమైన్ మోడల్, హోమ్ అండ్ వెబ్ ఇమేజెస్గా ఉంటాయి. ఈ మైక్రో ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ చూస్తున్నారు కదా ఐకాన్స్, ఇవి ఏంటనే ఈ ప్లస్ సింబల్ ఉంటే కనుక ఇక్కడ మనం కొత్తగా మనం మాన్యువల్గా యాడ్ చేసినట్టు, ఎల్లో సింబల్ ఉంటే ఎగ్జిస్టింగ్ దాన్ని మాడిఫై చేసినట్టు. సో దీన్ని ఇక్కడ అండ్ ఈ వైట్ కలర్ డాట్ అంటే ఇది మాడిఫై అవ్వాలి ప్రెసెంట్లీ. ప్లస్ ఇక్కడ దీన్ని ఇక్కడ చూడొచ్చు, వ్యూ చేంజెస్లోకి వెళ్తే కనుక మీరు కింద విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు చేసిన చేంజెస్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఏ ఐటమ్ మాడిఫై చేసి ఏ మాడ్యూల్ నెట్టాడో దాన్ని చెప్తుంది అనమాట. ఇప్పుడు ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేసాను అనుకోండి, సపోజ్ డిలీట్. సో కరెంట్లీ కమిట్ చేయట్లేదు, ఇది వెళ్ళిపోయింది. అది రెడ్ సింబల్తో వస్తుంది, రెడ్ కలర్ మైనస్ సింబల్తో వస్తుంది కనుక అది డిలీట్ అయినట్టు అనమాట. సో ఇది ప్రెసెంట్ ఏంటంటే డొమైన్ మోడల్ చేంజ్ వరకు చేసాం. సో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు వెర్షన్ కంట్రోల్కి వెళ్తాం. వెర్షన్ కంట్రోల్లో నేను ఏం చేస్తాను, కమిట్ చేయడం. అలాగా కమిట్ చేసినప్పుడు ఏమవుతుంది బేసిక్గా, కమిట్ చేస్తుంటే మనం చేసిన చేంజెస్ అన్ని రిపాజిటరీలోకి వెళ్తాయి. సో రిపాజిటరీలోకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ బేసిక్గా ఇక్కడ కమెంట్స్ అనేది ఎందుకు అంటే మెంటిక్స్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే ఇక్కడ కమెంట్స్లో కానీ ఎక్కడైనా మనం డిఫైన్ చేయలేకపోతే డొమైన్ మోడల్ లెవెల్లో కానీ బిజినెస్ లాజిక్లో కానీ మనం ఏది చేంజ్ చేసాం, ఎగ్జాంపుల్ మైక్రోఫ్లో ఏం చేంజ్ చేసామో తెలుస్తుంది, కానీ
ఇన్సైడ్ మైక్రోఫ్లో ఏమేమి చేంజెస్ చేసాం, యాక్టివిటీ లెవెల్ ఏం చేంజ్ చేసాం అని మనం ట్రాక్ చేయలేం ఇండెక్స్లో. సిమిలర్లీ డొమైన్ మోడల్లో కూడా ఈ డొమైన్ మోడల్ మోడిఫై అనేది తెలుస్తుంది, బట్ డొమైన్ మోడల్ లెవెల్లో ఏమేమి చేంజెస్ చేసాం అనేది మనకు తెలియదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు డొమైన్ మోడల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తాను డీటెయిల్స్. ఇది కనిపించింది కదా, ఇక్కడ కనిపిస్తుంది, బట్ మనకి హిస్టరీలో కనిపిస్తుంది. అంటిల్ కమిట్ మనం చూడొచ్చు, ఇవి యాడ్ చేసాం అలాగా. సో కమిట్ ఎలా చేస్తాం అని బేసిక్గా ఇక్కడ కమిట్ నొక్కాలి. కమిట్ నొక్కినప్పుడు మనం కమిట్ చేస్తాం. ప్రజెంట్ నేను ఏం కమిట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇలాగా, అది డొమైన్ మోడల్, ఎంటిటీస్ డొమైన్ మోడల్. సో ఇక్కడ చేంజెస్ ఇన్ మోడల్లో మీరు చూసుకోవచ్చు, ఏది ఈ లెవెల్ స్ట్రక్చర్ చేంజెస్, ఈ యాప్ ఎక్స్ప్లోర్లో ఏం చేంజెస్ ఉన్నా కూడా చేంజెస్ ఇన్ మోడల్లో కనిపిస్తుంది. చేంజెస్ అండ్ డిస్క్ ఇంకొక ట్యాబ్ వస్తుంది, అది ఎప్పుడు వస్తుందంటే మీకు ఫోల్డర్ లెవెల్లో చేంజెస్ చేస్తే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చేంజ్ చేస్తాను ఫోల్డర్ లెవెల్, బ్యాక్గ్రౌండ్ నుంచి చేస్తాను నేను, ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఆ చేంజ్ కూడా. ఏం చేసిన థీమ్స్ హౌస్లోకి వెళ్ళా, యాప్ ఎక్స్ప్లోర్ థీమ్స్ హౌస్లోకి వెళ్ళి మై ఫస్ట్ మాడ్యూల్ వెబ్లోకి వెళ్ళాను నేను. మెయిన్ డాట్ సిఎస్ అనే ఫైల్ ఉంది నాకు, దాన్ని జస్ట్ స్పేస్ యాడ్ చేసి సేవ్ చేసిన. ఓకే, ఇప్పుడు నేను స్టూడియో ప్రోలో ఇక్కడ యాప్లోకి వెళ్ళి సింక్రనైజ్ యాప్ డైరెక్ట్ అంటాం అనమాట. చేంజ్ చేసేసాక సింక్రనైజ్ అయింది ఫైల్ సిస్టమ్తో. వెర్షన్ కంట్రోల్ కమిట్ చేస్తే కనుక నాకు ఏమవుతుంది చూడు, ఇది హ్యాండిల్ చేంజెస్ అండ్ చెకింగ్ వర్కింగ్ కాపీ. ఇక్కడ ఇది కూడా ఓపెన్ అయింది. సో చేంజెస్ ఇన్ మోడల్, చేంజెస్ ఇన్ డిస్క్, నేను ఏ ఫైల్ చేంజెస్ అని చెప్పి ఈ ఫైల్ చేంజెస్ ఆ థీమ్స్ ఆఫ్. సో ఆ ఫైల్ చేంజెస్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఈ చేంజెస్ చేసి ఓకే నొక్కుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు ఇది కమిట్ అయిపోయింది. కమిట్ అవడం అంటే నేను ఇక్కడికి వెళ్ళి హిస్టరీలో చూస్తే నాకు చేంజెస్ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉంటాయంటే మనకి ఈ అప్లికేషన్ని మనం లెట్స్ ఏ 2 బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ లైన్ వర్క్ చేయకూడదు కనుక మన రిక్వైర్మెంట్ ఏది వచ్చినా కూడా మనం బేసిక్గా బ్రాంచ్ లైన్లో చేయాలి. మెయిన్ లైన్ అనేది బేసిక్గా ప్రొడక్షన్. సో ఆ డెవ్ లైన్ ఉంటే ఓకే, డెవ్ లైన్లో కూడా వర్క్ చేయకూడదు, ఎందుకంటే మల్టిపుల్ డెవలపర్స్ ఉన్నప్పుడు ఒక డెవ్ లైన్ మీద సేమ్ డెవ్ లైన్ వర్క్ చేస్తే కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఛాన్స్ ఉంటాయి. బెస్ట్ ప్రాక్టీస్ అంటే మనకి కొత్త రిక్వైర్మెంట్ ఏది వచ్చినా కూడా ఒక బ్రాంచ్ లైన్ క్రియేట్ చేసుకుని మెయిన్ లైన్ నుంచి దాన్ని వర్క్ చేయాలి. అది ఎలా చేస్తామో చూపిస్తాం. సో ఇక్కడ న్యూ నొక్కాలి, బ్రాంచ్ లైన్ క్రియేట్ చేస్తాం. దేని నుంచి క్రియేట్ చేస్తాం బ్రాంచ్ లైన్, నా మెయిన్ లైన్ నుంచి. సో ఏ రివిజన్ నుంచి క్రియేట్ చేస్తాం, ఈ రివిజన్ నుంచి క్రియేట్ చేస్తాం. బ్రాంచ్ లైన్ నేమ్ ఏంటి, బ్రాంచ్ టెస్ట్ అనుకున్నాం సపోజ్. ఓకే నొక్కుతాం ఇంకా నాకు బ్రాంచ్ లైన్ క్రియేట్ అవుతుంది. సో బై డిఫాల్ట్ అది ఓపెన్ చేయమంటావా, ఇది జస్ట్ నొక్కితే బ్రాంచ్ లైన్ ఓపెన్ అయిపోతుంది. నేను ప్రెజెంట్ నో నొక్కుతున్నా. సో బ్రాంచ్ లైన్ క్రియేట్ అయింది. ఇలా బ్రాంచ్ లైన్ క్రియేట్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ బ్రాంచ్ లైన్ క్రియేట్ చేస్తారు యాక్చువల్గా. సో ఇది అయింది. వెర్షన్ కంట్రోల్లో ఇది బట్ ఓకే, నేను చేసిన చేంజెస్ ఇప్పుడు లెట్స్ హోమ్ అండ్ స్కోర్ వెబ్లో హోమ్ ఇది యాడ్ చేశాను. ఓకే, సేవ్ చేశాను. నాకు దాన్ని రివర్ట్ చేయాలి. సో రివర్ట్ ఎలా చేస్తామని బేసిక్గా 2 వేస్ ఉంటాయి. రివర్ట్ చేంజ్ ఎక్కడ చేయొచ్చు, ఇలా మల్టిపుల్ ఫైల్స్లో చేంజెస్ రివర్ట్ చేయాలంటే రివర్ట్ ఆల్ చేంజెస్ అంటారు. అక్కడి నుంచి కూడా చేయొచ్చు బేసిక్గా రివర్ట్ చేంజ్. అప్పుడు ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది, ఫైల్ క్లోజ్ అయ్యి మీకు. సో అది వెర్షన్ కంట్రోల్. నెక్స్ట్ స్నాప్ ఫ్లాట్ అంటే బ్యాకప్. సో మనకి ఎగ్జిస్టింగ్ డేటా అయితే స్నాప్ ఫ్లాట్ క్రియేట్ చేసుకోవడానికి అది వాడతాం. సో మనం ఇక్కడ వరకు చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు పేజెస్ యాడ్ చేసి నెక్స్ట్ స్టెప్స్ చేద్దాం. థ్యాంక్స్ ఎవరీవన్.